And very good evening to you all, and good morning to friends from India and other places. Before we meditate the third letter to Pergamum Church, మనం ఒకసారి మన బైబిల్స్ తెరిచి దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు ఉన్న వచనాలని ఎవరైనా చదివి వినిపించినట్లయితే మనము ఈ వచనాలని ధ్యానం చేద్దాం. Book of Revelation, 2nd chapter, 12 to 17. Can someone read? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అను వాడు మీ మధ్యకు చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయుతుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నీ నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. Let's pray. జీవం కలిగిన దేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క ఉత్తరము ద్వారా మా జీవితాలను కూడా మీరు సంధించి స్వామి, మరి నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మమ్మల్ని ఆయత్తపరచమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దైవ జనాంగమా, యేసు ప్రభు వారి శుభప్రదమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. పెర్గమము, ఇంగ్లీష్లో తెలుగులో పెర్గమము, ఇంగ్లీష్లో కూడా పెర్గమము. ప్రస్తుతం ఈ యొక్క పట్టణం టర్కీలో ఉన్నది. బెర్గామా అనేటువంటి పేరు. పెర్గమము అనే మాటకు అర్థం ఏమిటంటే పార్చ్మెంట్. పార్చ్మెంట్ అంటే చర్మపు కాగితాలు. అంతకుముందు పేపరస్ మీద మరి రాతలని పొందుపరిచేవారు. కానీ రాను రాను ఆ టెక్నాలజీని మార్చి చర్మపు కాగితాల పైన పదిలపరచడం అనేది ఒక మార్పుగా మనం చూస్తా ఉన్నాం. పార్చ్మెంట్, పెర్గమము అంటే పార్చ్మెంట్ అని అర్థం. మరి పెర్గమంకున్న ఆ యొక్క పట్టణంలో ఉన్న కొన్ని పరిస్థితులను మనం గమనించినట్లయితే, పెర్గమంలో అతిపెద్ద లైబ్రరీ ఉండేది. అంటే 12 lakhs వాల్యూమ్స్ ఉండేవి అన్నమాట. అలాంటి లైబ్రరీ పార్చ్మెంట్స్ ఉన్నవి కాబట్టి ఆ ప్రాంతానికి పెర్గమం అనే పేరు వచ్చి ఉన్నది. సో మొదటి ఉత్తరము ఎఫెసస్ సంఘానికి, అలా తర్వాత రెండవది స్మిర్నాలో ఉన్నటువంటి సంఘానికి, మూడవది పెర్గమంలో ఉన్నటువంటి సంఘానికి. ఉదాహరణకి మనం గనక ఒకవేళ మనము ఊహిస్తే, ఎక్కడో పద్మాస్ ద్వీపంలో పోస్ట్ మ్యాన్ తన ఉత్తరాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈమెయిల్, జీమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి లేవు కాబట్టి మరి లిటరల్గా ఇస్తూ వచ్చాడు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్, నాట్ ఎ రియాలిటీ. పద్మాస్ నుండి EFS లో వచ్చి ఆ సంఘానికి ఉత్తరం ఇచ్చాడు. రెండవది స్మిర్నాలో ఇచ్చాడు. మూడవ ఉత్తరం ఈరోజు పెర్గమంలో అతను డెలివరీ చేసి వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. స్మిర్నాకు పెర్గమం ఇంచుమించు 50 మైళ్ళు లేకపోతే 80.5 కిలోమీటర్లు ఇంచుమించు దూరంలో ఉన్నది. స్మిర్నాకు పెర్గమంకు 80 కిలోమీటర్స్ నార్త్ సైడ్కి ఉంది. స్మిర్నాకు నార్త్ సైడ్ ఈ పెర్గమము ఉన్నది. మరి ఈ పెర్గమంకున్న మరి యొక్క రాజకీయ ప్రాధాన్యత ఏమిటంటే, ఇది ఏషియా ప్రావిన్స్ కి క్యాపిటల్. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఈ రోమన్ సామ్రాజ్యానికి.
అంతమటుకే కాకుండా 4 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. 4 టెంపుల్స్ ఉన్నాయి. అందుకనే దేవుడు ఎప్పుడు ఏది చేసినా కాంటెక్స్ట్ కి ప్రాధాన్యత ఇస్తాడు. ఈరోజు కూడా మనము హెర్మన్యూటిక్స్ అనే ఒక పదాన్ని ఆలోచన చేద్దాం. హెర్మన్యూటిక్స్ అంటే ది ఆర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, లేకపోతే ది సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, అనువాదించుకోవడం, అనువాద శాస్త్రం. ఈ అనువాద శాస్త్రంలో కాంటెక్స్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ 2 ఉత్తరాల్ని చూసినప్పుడు సందర్భాన్ని ప్రస్తావిస్తూ సందర్భ సహితముగా దేవుడి ఉత్తరాలను రాస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వాడుతున్న మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే 2 అంచుల వాడి అయిన ఖడ్గము, ఆ తర్వాత సాతాను కాపురం ఉన్న స్థలము, వీటన్నిటిని మనము చూస్తున్నప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే సాతాను కాపురం ఉన్న స్థలం, 4 పెద్ద టెంపుల్స్ ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 2 అంచుల వాడి అయిన ఖడ్గం అంటే ఆ రోజుల్లో రోమన్ ఎంపరర్ వర్షిప్, సీజర్ను కైసర్ను ఖచ్చితంగా ఆరాధన చేయాలి. కనీసం స్మిర్నా ఆ ఊర్లో అయితే, ఆ పట్టణంలో అయితే ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ ధూపాన్ని పెట్టి కైసర్ ప్రభు అని ఒప్పుకొని మిగిలిన రోజులు క్రైస్తవులుగా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి కొంత మెసులుబాటు ఉండేది. కానీ ఇక్కడ అలా కాదు, స్వర్డ్ పెట్టి, అంటే దర్ ఎన్ఫోర్స్డ్ విత్ స్వర్డ్, ఖడ్గాన్ని పెట్టి మరి 365 రోజులు సంవత్సరం అంతా వాళ్ళు కైసర్ ఆరాధన చేయాల్సిందే. రోమా చక్రవర్తి ప్రభువుని దేవునిగా వాళ్ళు ఆరాధన చేయాల్సిందే. అలా చేయకపోతే భయంకరమైన పెర్సిక్యూషన్, హింస ఉండేది. అందుకనే వాడు ఒక ఖడ్గం పెట్టుకుంటే నాది 2 అంచుల వాడి అని ఖడ్గము అంటున్నాడు. ఆ తర్వాత సాతాను కాపురం ఉన్న స్థలము అనడంలో ఆ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యత చూద్దాం. డయోనిసస్ అనేటువంటి ఆ దేవుడు దేనికి దేవుడు అంటే వైన్ కి, ఆ తర్వాత డ్రామాకి ఆయన దేవుడట. అంటే తాగడానికి, తందాన అనడానికి అనమాట, చిందులేయడానికి ఒక దేవుడు డయోనిసస్ అనేటువంటి ఒక దేవుడు. రెండవది దేవత అథేనా. ఈ అథేనా చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. దేవత ఆర్ట్ లోను అలాగనే యుద్ధములోను మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవత డయోనసిస్, అథేనా. మూడవది ఆస్కిలోపియస్. ఆస్కిలోపియస్ అనేటువంటి ఈ యొక్క దేవుడు గాడ్ ఆఫ్ హీలింగ్, అంటే అనేకమైన స్వస్థతలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇతనికి చాలా ఎత్తైనటువంటి ఒక టెంపుల్ అక్కడ కట్టడం జరిగింది. ఈ మనం చూసినట్లయితే మెడికల్ డాక్టర్స్ వాడతారు 2 పాములు, తర్వాత వింగ్స్ ఉన్నటువంటి ఒక కర్ర రాడ్ మధ్యన 2 పాములు మెలేసుకొని ఉన్నటువంటి సింబల్, డాక్టర్స్ యొక్క సింబల్ అంటాం. అది ఇక్కడనే పుట్టింది. ఎందుకంటే వీళ్ళకి ఈ పాములు అనేటువంటివి హీలింగ్ కి మరి వాళ్ళు ఒక సింబల్ గా వాళ్ళు ఎంచేవారు. కాబట్టి ఈ పాములతో చేసినటువంటి కర్ర లేకపోతే రాడ్ ని మరి ఇక్కడ నుండే పుట్టినట్టుగా చెప్పొచ్చు. అంటే అది హీలింగ్ కొరకు అని చెప్పారు. వీటన్నిటికంటే అతిపెద్ద మ్యాసివ్ టెంపుల్, పెద్ద సింహాసనంలో కనపడుతుందట. ఎత్తైనటువంటి ఆ కొండపైన కట్టినటువంటి మరి యొక్క టెంపుల్ జియస్ అనేటువంటి ఈ దేవుడికి ది పాంథియన్ ఆఫ్ గాడ్స్ లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటి గ్రీక్ రోమన్ వరల్డ్ లో. కాబట్టి ఇన్ని 4 టెంపుల్స్ ఉన్నాయి. మరి టెంపుల్స్ ఒక కుర్చీలాగా కనపడతాయి. జియస్ యొక్క టెంపుల్ దూరం నుంచి చూస్తే కొండపైన అంటే ఒక కుర్చీలాగా, సింహాసనం లాగా కనపడుతుంది ఆ వ్యూ. అందుకనే సాతాను కాపురం ఉన్న, లేకపోతే ద సీట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ సాటన్ అనేటువంటి యొక్క మాటను మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ, చక్కటి పర్వతాలు, తీర ప్రాంతముగా ఈ యొక్క పట్టణం పెర్గమం ఉన్నది. ఇది బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క పట్టణానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అక్కడ ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాయందు విశ్వాసయుండు నన్ను గూర్చి సాక్షి అయిన అంతియాపు అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతాను. యాంటియాపస్ కూడా ఈ సంఘ విశ్వాసం. ఈయనను చాలా భయంకరంగా క్రూరంగా చంపేశారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ హెచ్చరించడానికి, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి చంపేసి ఈడ్చుకుంటూ గుర్రాలతో నగర వీధుల్లో మొత్తం అందరికీ చూపించారట ఎలా చంపుతున్నారు అనేటువంటి. హింసించి చంపేశారు. అయినా సరే వీళ్ళు విశ్వాసం చెక్కు చెదరలేదు. అంత పెర్సిక్యూషన్, అంత భయపెట్టినా సరే వీళ్ళు దేవుని యందు విశ్వాసాన్ని ఇంకా కదలక ఉన్నారు. మరి 14వ వచనంలో ఇన్ని మాటలు చెప్పిన తర్వాత 14వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఏమని అంటున్నాడంటే
అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ముందు కాంటెక్స్ట్ ని, ఆ తర్వాత ఆ సంఘానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ని, పాజిటివ్ పాయింట్స్ ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ ఫస్ట్ అప్రిషియేట్స్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితులను అనుగుణంగా అడ్రస్ చేస్తూ ఈ అప్రిషియేట్స్. అప్రిసియేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఎలిగేషన్స్ అన్నమాట, అంటే నిందలు. ఆ తర్వాత ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, రిపెంట్ అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రిపెంట్ అవుతే వచ్చే అవార్డ్స్ ఏంటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఈ యొక్క లెటర్ ఫార్మాట్. ఇప్పుడు ఏమని నిందలు మోపుతున్నాడు, అలిగేషన్స్ ఏమున్నాయో చూద్దాం. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. అటువలనే నికోలైతుల బోధలు అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. బిలాము బోధలు, నికోలైతుల యొక్క బోధలు. బిలాం గురించి మనకు తెలుసు. బిలాము బాలాకు రాజు అడిగాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని చెప్పించాడు, కానీ దేవుడు గాడిద చేత బుద్ధి చెప్పించాడు. సమ్ టైమ్స్ గాడ్ కెన్ యూజ్ డాంకీస్ ఆల్సో. కాబట్టి మనం ఆనందపడాలి. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడంటే మనం ఏదో గొప్పవాళ్ళమనో, లేకపోతే మనలో ఏదో యోగ్యత చూసి కాదు. హీ కెన్ ఈవెన్ గెట్ థింగ్స్ డన్ త్రూ డాంకీ. గాడిదని కూడా వాడుకుంటాడు అవసరం అయితే. ఆయన కృపను బట్టి దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. విశ్వాసాన్ని ప్రదర్శించడానికి కావచ్చు, దేవుని సేవలో ఉండడానికి కావచ్చు. దేవుడు మనకి ఇది ఇచ్చాడు అంటే, భాగ్యం ఇచ్చాడు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. సరే, ఈ గాడిద చేత బిలాంకి బుద్ధి చెప్పినా కూడా బిలాంకి బలాక్ రాజు చాలా రివార్డ్స్ ఇస్తానన్నాడు, చాలా డబ్బు ఇస్తానన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాడంటే, ఈ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయించమన్నాడు. అదొక స్ట్రాటజీ అన్నమాట. వాళ్ళ చేత వ్యభిచారం చేయించమన్నాడు. వాళ్ళ చేత ఈ యొక్క విగ్రహాలకు పెట్టినటువంటి ఫుడ్ అంతా తినేటట్టు వాళ్ళతో కలిసిపోమని, కరప్ట్ చేయమని. అది బిలాం బోధ. నికోలైతులు కూడా మనకు తెలుసు, వాళ్ళు కూడా ఫాల్స్ సెక్ట్ ఆఫ్ క్రిస్టియన్స్. అంటే మన టైంలో చెప్పాలి అంటే కొంతవరకు తప్పుడు బోధలు చెప్పేటువంటి కల్ట్స్ చాలా ఉన్నాయి. యెహోవా సాక్షులు, మొరమన్ చర్చ్, యూటా దగ్గరలోనే, అది బిగ్ క్యాపిటల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ నికోలేషన్స్ కూడా తప్పుడు బోధలు అనుసరించేటువంటి వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఇటు గుడికి వచ్చేవారు, మిగిలిన రోజులన్నీ కూడా ఆ జియస్ విగ్రహారాధనకు వెళ్ళేవారు. అలాగనే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క విగ్రహాలకు ఇచ్చినటువంటి అవి తింటా ఉండేవారు. కాబట్టి దే ఆర్ ఇన్ బిట్వీన్ టూ వర్డ్స్. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి బిలాము ఇచ్చినటువంటి ఆ యొక్క స్ట్రాటజీలో, బాలాకు చేసినటువంటి స్ట్రాటజీలో ఏమిటంటే, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్, కరప్ట్ దెమ్ అన్నారు. అలాగా కరప్ట్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము, ధ్యాన అంశము ఇచ్చిన థీమ్ ఏమిటంటే, లివింగ్ అన్కాంప్రమైజ్డ్ ఇన్ ఏ కాంప్రమైజ్డ్ వరల్డ్. ఈరోజు క్రైస్తవ్యం కూడా చాలా మట్టుకు రాజీ పడిపోతుంది. ఆచారాలు, కల్చర్స్ కావచ్చు, లేకపోతే కొంత మనం ఉండేటువంటి ప్లూరలిస్టిక్ కాంటెక్స్ట్ లో కావచ్చు. ఇంకా చెప్పాలంటే వైడర్ ఎక్యూమనిజం అనే పేరుతో సర్వమతము సమానమే అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. లిబరలిజం ఎక్కువ అయిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎక్కడ కూడా మన బోధలను వక్రీకరించకుండా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా మనము దేవుని వాక్యాన్ని అన్కాంప్రమైజ్డ్ గా, రాజీ పడని క్రైస్తవునిగా, వాక్యానుసారమైనటువంటి వ్యక్తిగా మనము జీవించాలి అనేదే ఈరోజు ఈ ఉత్తరంలో దేవుడు మనకిస్తున్న ఛాలెంజ్. నేను ఒక విశ్లేషణ మీ ముందు ఇంతకు ముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తు. ఈరోజు క్రైస్తవ పరిచర్యలు, బోధకుల యొక్క పరిస్థితి చూస్తే, టెలి ఎవాంజలిస్ట్స్ కావచ్చు, క్రూసేడ్ స్పీకర్స్, ఓపెన్ ఎయిర్ స్పీకర్స్ కావచ్చు, ఈ యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్లామరైజ్డ్ మినిస్ట్రీకి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే గొర్రెలు అలాంటివి కాబట్టి. కొన్నిసార్లు నేను అంటాను, బోధకుల యొక్క తప్పు కాదు ఇది, వినేటువంటి గొర్రెలే బోధకుల్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క పరిణామాలను చూస్తే, తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో బోధనలో ఎక్కువ చోటు చేసుకునేవి వాక్యాన్ని హెర్మన్యూటికల్ గా ఇంటర్ప్రిట్ చేయడం. అది రెండంచుల వాడియాన్ని ఖడ్గం. వాక్యం పైన ఆధారపడి, వాక్యం పైనే అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకరమైన సంగతులు కావచ్చు, రెవల్యూషన్ కావచ్చు, వాక్యం పైన ఆధారపడడం మానేశారు. 3 విషయాలు చూస్తూ ఉంటాం. మొదటిగా మంత్రాలు కనపడుతుంటాయి వాక్యంలో. మంత్రాలు, వాక్యం చెప్పరా అంటే 30 మినిట్స్ స్లాట్స్ లో మధ్యలో ఏమేమో ప్రాఫెసీ అంటాడు, లేకపోతే ఇంకేమో.
రెండోది తంత్రాలు కనపడతాయి. తంత్రాలు అంటే చక్కగా నిలబడడం, టచ్ అని కింద పడేయడం, ఆ తర్వాత అక్కడ అకౌంట్ నంబర్స్ వేయడం. ఈ జిమిక్స్ అన్నమాట. బైబిల్‌లో మనం ఎక్కడ నిలబడినోడిని పాడేసినట్టు చూడం. పడిపోయినోడిని పైకి లేపాడు దేవుడు. సమాధి చేసినోడిని కూడా పైకి లేపేసాడు దేవుడు. కదా! మనోళ్ళంతా రివర్స్ గేర్ ఉంటారు. మంత్రాలు, తంత్రాలు. మూడోది యంత్రాలు. యంత్రాలు. హిందువులు పెడతారు కదా దిష్టి యంత్రాలని. ఇడ్లీ షాపోడు ఆ ఇడ్లీ అమ్మడానికి ముందు ఫస్ట్ ఇడ్లీని తీసి ఆడ పెడతాడు. అక్కడ ఆకలిగా ఉన్న కుక్క ఉంటది. అలమటిస్తున్న భిక్షగాడు ఉంటాడు కానీ వాళ్ళకి ఈడు. ఇదేంటంటే దిష్టి యంత్రం. నా బిజినెస్‌కి దిష్టి తగలొద్దని. మన వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. నూనె సీసాలు కొనుక్కుంటారు. హ్యాంకర్‌చీఫ్‌లు కొనుక్కుంటారు. మరి 10,000, 5,000 ఇచ్చి ఫోటో దిగి మొమెంటోస్ ఇంట్లో పెట్టుకుంటారు. పిచ్చి ఎవరిదంటే బోధకులదే కాదు. వాళ్ళు తెలివైన వాళ్ళు, స్మార్ట్ పీపుల్. దే కెన్ మేక్ బిజినెస్. ఎవరిదంటే ఈ యొక్క బిలాము బోధలు, నికోలైతులకి అలవాటు పడిపోయినటువంటి ఆ మైండ్ సెట్ కొంత విశ్వాసులు ఉండడం బట్టి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలని వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు. Jesus did not glamorize the ministry. He humanized. Jesus never commercialized the ministry. He agonized. కాబట్టి ఆలోచన చేద్దాం. మనమే తావిస్తున్నప్పుడు అలాంటి బోధలని, విచిత్రమైన బోధలు మనం వినొచ్చు. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలతో పాటు నాలుగోది కూడా ఉన్నది. దాన్ని కుతంత్రాలు అంటాం. వీటి మధ్యన సంఘాల యొక్క బోధలు ఉన్నాయి. రైట్ డాక్ట్రిన్స్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే మనం వీ కెన్ లివ్ అన్కాంప్రమైజ్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దాని కొరకు మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది వాక్యానుసారమైనదా అని మనం చూడాలి. ట్రైన్స్ లో మనం ప్రయాణం చేసినప్పుడు మనకి అర్థమవుతుంది. హౌ డు వి నో దట్ దిస్ ఈస్ ది రైట్ థింగ్ వీఆర్ మూవింగ్ ఆన్? మనము వెళ్తున్నటువంటి ట్రాక్ కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఈ రైల్స్ లో కూర్చున్నప్పుడు, ట్రైన్ లో కూర్చున్నప్పుడు మనకు ఒక అనుభవం వస్తూ ఉంటది. యువతల ట్రైన్ లో మనం కూర్చుంటాం, అవతల ప్లాట్ఫామ్ పక్కన ఇంకొక ట్రైన్ ఉంటది. ట్రైన్స్ కదులుతున్నప్పుడు స్టార్టింగ్ లో ఏ ట్రైన్ కదులుతుందో మనకు అర్థం కాదు. మన ట్రైన్ కదులుతుందా, పక్కన ట్రైన్ కదులుతుందో అర్థం అవ్వదు. ఆ ట్రైన్ కదులుతున్నా, అవతల వైపు ట్రైన్ కదులుతూ మనదే కదులుతుంది అనుకుంటాం. ఆ టైంలో ఏం చేస్తాం? ఏ ట్రైన్ మూవ్ అవుతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు వెంటనే మన యొక్క కన్ను దృష్టిని ప్లాట్ఫామ్ మీద చూస్తాం. ప్లాట్ఫామ్ చూసినప్పుడే we know which train is moving. అదే విధంగా మనం కూడా బేస్ is God's word and understanding it in the right way and applying it in the right way. మిస్ఇంటర్ప్రిటేషన్స్ కావద్దు. వాక్యాన్ని చూపిస్తారు. ఈవెన్ ఫండ్ రైజింగ్ లో కూడా ఈ మధ్యన వాక్యం 30 minutes స్లాట్ ఉంటుంది కదా ఆరాధన శుభవార్త ఛానల్స్ లో. 30 minutes లో 22 minutes లో ఏదో వాక్యం చెప్పేసి 7 minutes ఆ పర్షియేషన్ చూస్తూ ఉంటే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ కంటే మించిపోతూ ఉంటారు. ఫండ్ రైజింగ్ కి, కానుకలు అడగడానికి వాళ్ళు పడే ఆ యొక్క పాటలు ఏదో ఒక డాక్యుమెంటరీ చూపిస్తూ ఉంటారు కదా. అడగాలి, దాంట్లో తప్పేది. జస్ట్ అపీల్ అండ్ గో. దాని వరకు 7 నిమిషాలు టైం కేటాయించి వాడు ఎవరిదో డాక్యుమెంటరీ తీసి, ఇట్స్ ఆల్ ఫర్ మనీ. మనం చేసేదంతా కూడా ద ల్యాండింగ్ పాయింట్ ఈజ్ మనీ. ఆ రోజుల్లో అయితే బిలాము, నికోలైతులు. ఈ రోజుల్లో అయితే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, కుతంత్రాలు. పెద్ద తేడా ఏమీ లేదు. బట్ హౌ డు వి లివ్ అన్కాంప్రమైజ్? ఇవన్నీ మనకు అవసరమే. అద్భుతాలు అవసరమే, ఆ తర్వాత మనకి హీలింగ్ అవసరమే, ఆ తర్వాత ఫండ్స్ అవసరమే. బట్ ఎక్స్ట్రీమ్ అదే పనిగా కదా, విత్ వాట్ మోటివ్ వీఆర్ సర్వింగ్ ద లార్డ్? ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ యొక్క బిలాము బోధలు, ఆ తర్వాత ఈ నికోలైతుల బోధలు, వాళ్ళు వాడే టెక్నాలజీ ఏమిటి? ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెన్ కరప్టెడ్. నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నా. ఒకసారి ఈ ఎయిర్లైన్స్ వాళ్ళ సంగతి చూసినప్పుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ ఎనీహౌ మనందరికీ కూడా తెలుసు ఎయిర్ ఇండియాలో వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ లో 3C ఫార్ములా వాడతారు. 3C ఫార్ములా. ఎందుకంటే ఎక్కువ ఫ్లైట్స్ టైంకి రావు. వేరే ఫ్లైట్స్ లో ఒక్కోసారి అకామిడేట్ చేస్తుంటారు. ఒక్కోసారి మనము యుఎస్ వస్తా ఉంటే మధ్యలో దుబాయ్లోనే ఎయిర్ క్రాఫ్ట్ ఇదయిందని చెప్పి హోటల్లో ఉండమంటారు. ఇట్లా చాలా జరుగుతున్నటువంటి సందర్భాలలో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ క్రైసిస్ ని అంటే, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో ఇది డైరెక్ట్ గా చెప్పారంట. మేబీ ఇంటర్నల్ థింగ్, బట్ సారీ. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏమిటో తెలుసా? 3Cs. ఎక్కడన్నా ఫ్లైట్ ఆగిపోయింది, కొంతమంది పాసెంజర్స్ కి వాళ్ళు బై రూల్స్ ప్రకారం దే హ్యావ్ టు అకామిడేట్ దెమ్ ఇన్ ఎ గుడ్ హోటల్, 5 స్టార్ లోనో, స్టార్ హోటల్, ఎయిర్పోర్ట్ లోను, లాంజ్ లోను ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ లేట్ అయినా. అలాంటి టైంలో వాళ్ళ దగ్గర వసతి లేకపోతే, హోటల్స్ ఇవ్వలేకపోతే పాసెంజర్స్ అరుస్తూ ఉంటారు, ఏంటి ఇలా జరిగింది, కనెక్టింగ్ ఫ్లైట్ లేట్ అయింది, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబ్లం ఉంది, మా టైం వేస్ట్ అవుతుంది. ఇలా అరుస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా కన్విన్స్ చేస్తారట. అట్లా కాదు సార్, వచ్చేస్తుంది, వెయిట్ చేయండి అంట. కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసిన తర్వాత కూడా ఆడు గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, కొంచెం వెంటనే ఏం చేస్తాడు? కరప్ట్ చేస్తారు. సార్ మీ కొరకు హోటల్ ఒకటి ఉంది, లేకపోతే మంచి కాఫీ తాగండి, లేకపోతే లాంజ్ ఉందని కరప్ట్ చేస్తారు.
ఈ రెండు పని అవ్వలేదు అనుకోండి, మూడోది ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తారు. సార్ ఒకసారి మీ టికెట్ చూడండి అని చెప్పి, సార్ మీ పేరే తప్పు పడింది కదా, మీరు ఫ్లైట్ ఎక్కడం లేదు, మీరు పైన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అండి. మొత్తానికి అప్పుడు మాట్లాడకుండా మూసుకొని కూర్చుంటాడు. వీళ్ళు కూడా అంతే, ఈ బిలాం అంతే చేసాడు. వాళ్ళు నేను శపించలేను, కానీ వాళ్ళు నువ్వు ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చేయాలి. కన్విన్స్, కరప్ట్ అండ్ కన్ఫ్యూజ్. ఈరోజు సంఘాల్లో కూడా జరిగేది ఇదే పాస్టర్ యొక్క బోధ. ఎందుకంటే విశ్వాసులు కోరుకుంటున్నారు మమ్మల్ని ఇలా చేయండి, మిస్ఇంటర్ప్రిటేషన్స్. సో హెర్మన్యూటిక్స్, హౌ డు యూ రియల్లీ ఇంటర్ప్రెట్ గాడ్స్ వర్డ్? దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, వాక్యానుసారమైనటువంటి కొంత సూచనలు ఉన్నాయి. వీటిని మనం ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు బిలామ బోధకి, నికోలైతులు బోధకి మనం అటువైపు తల ఒగ్గం అన్నమాట. మరి మిగిలిన రోజులు ఎలాగొన్నా పర్లేదు, నువ్వు తాగు తందానా అని అక్కడ ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఆచారంలో తాగడము తినడం అనేది కూడా మనం ఆ విగ్రహారాధన ఆ ప్రాంతంలో మనం చూస్తా ఉన్నాం. ఎపిక్యూరియన్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు, వాళ్ళ థియరీ అదే. రేపు అనేది మనకి ఏం తెలుసు, పరలోకం ఉందో లేదో మనకు తెలియదు, ఈ రోజే ఎంజాయ్ దిస్ వరల్డ్ అని చెప్పి వాళ్ళు డ్రింక్, ఈట్, మెర్రీ, తినుము, తాగుము, సుఖించుము, ఇదే వాళ్ళ పని. సో చాలా మంది ఇలాగ కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు అన్కాంప్రమైజ్డ్ గా ఎలాగ మనం ఉండగలుగుతాం? చర్చ్ ఈజ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అలాగని ఈ మలినాలన్నీ అంటించుకోమని మనం చెప్పట్లేదు. వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ద కల్చర్ సమ్ టైమ్స్, అంతేగాని కల్చర్ షుడ్ నాట్ చేంజెస్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్. ఉదాహరణకు చెప్పాలంటే తామర పువ్వు అంటాం, ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు, లోటస్ ఏంటది, తామర పువ్వు. అది బురదలో ఉంటది కానీ బురదని అంటించుకోదు. ద సేమ్ వే క్రిస్టియన్స్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటున్నాడు. ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీరు మనసు మారి నూతనమగినట్లు రూపాంతరం చెందండి అని చెప్తున్న తరుణంలో, డూ నాట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటున్నాడు. మనం పోలిక చప్పున చెప్పాలంటే మన క్రైస్తవ్యం ఎలాంటిదంటే నీళ్ల పైన పడవ ప్రయాణం లాంటిది. ఈ పడవ నీళ్ల పైన ఉన్నంతసేపు దానికి ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నీళ్లు పడవలోకి వస్తాయో అప్పుడే ప్రాబ్లం. బోట్ షుడ్ బి ఇన్ ద వాటర్ బట్ వాటర్ షుడ్ నాట్ బి ఇన్ ద బోట్, దెన్ ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. అందుకనే మీరు అన్కాంప్రమైజ్డ్ గా ఉండండి. ఈ యొక్క లోక మర్యాదకు ఎదురు నెవర్ గెట్ కాంప్రమైజ్డ్, బీ ఛాలెంజ్డ్ అని అక్కడ మనము చెప్పడం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి అంటే మనము అన్కాంప్రమైజ్డ్ గా ఉండాలి, ఈ ప్రవాహానికి ఎదురెదాలి అంటే పౌలు అన్నటువంటి మాటలు రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, దట్స్ ఎ ఛాలెంజ్ to overcome this world, not to be conformed to this world. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉచితమైనది. 2nd verse, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము చెందండి అన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎ డ్రైవ్ ఫ్రమ్ ఇన్సైడ్, బయట నుండి కాదు. బాహ్యమైనవి మనలను మార్చలేవు. నేను ఒకసారి ఒక స్లోగన్ చూశాను, చాలా ఆసక్తికరమైన స్లోగన్. ఐ కెనాట్ గివ్ యూ చేంజ్, యూ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్ బై యువర్ సెల్ఫ్. నేను చేంజ్ ఇవ్వలేను, మీ అంతటి మీరే చేంజ్ తెచ్చుకోవాలి అన్నాడు. దట్స్ కరెక్ట్. ఎందుకంటే బయట నుండి ఇచ్చేది కాదు చేంజ్, మనంతటి మనమే తెచ్చుకోవాలి. అయితే ఈ మాటలు రాసింది ఎవరో తెలుసా? బస్ కండక్టర్ తన బస్ పైన రాసుకున్నాడు, చేంజ్ అంటే చిల్లర బాధ. ఈయన 100 రూపాయల టికెట్కి 100 రూపాయలు ఇస్తే చిల్లర ఎక్కడ ఇవ్వగలుగుతాడు? అందుకు రాసుకున్నాడట ఆయన, ఐ కెనాట్ గివ్ యూ చేంజ్, చిల్లర నా దగ్గర లేదు, మీరే చేంజ్ తెచ్చుకున్నాను. బట్ వెన్ వీ థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ చేంజ్, దట్స్ కరెక్ట్. మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతరం చెందండి. ఇట్స్ ఎ డ్రైవ్ ఆర్ ఎ ప్రాసెస్ విత్ ఇన్, ఇట్స్ ఇంటర్నల్. అందుకనే కోడిగుడ్డు గురించి చెప్తా ఉంటారు. వెనకటి కాలంలో కోడిగుడ్లను పొదుగుతూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా మా క్యాంపస్ లో కోళ్ళను పొదుగుతున్నాం కాబట్టి ఐ వాంట్ టు టెల్ దట్. ఈ కోడిగుడ్డు గురించి మనం చూస్తే వాళ్ళు చెప్పిన చక్కటి మాట ఏమిటో తెలుసా? జ్ఞానం ఇది. ఇఫ్ ఎన్ ఎగ్ ఈస్ బ్రోకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, లైఫ్ ఎండ్స్. బట్ ఇఫ్ ద సేమ్ ఎగ్ ఈస్ బ్రోకెన్ ఫ్రమ్ ఇన్సైడ్, లైఫ్ బిగిన్స్. కోడిగుడ్డు కనుక బయట నుండి పగలు కొడితే ఆమ్లెట్కు కూరగా తప్ప దేనికి పనికిరా. అదే కోడిగుడ్డు లోపల నుండి పగిలింది అనుకో, ఒక ప్రాణం పుట్టుకొస్తుంది.
దాట్ ప్రాసెస్ వీ నీడ్ టు హ్యావ్. అన్కాంప్రమైజ్డ్గా ఉండాలంటే ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్గా మనం ఉండాలి. వాక్యము మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అందుకనే వాక్యాన్ని 2 అంచులు వాడియాన్ని ఖడ్గాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. 2 అంచులు వాడియాన్ని ఖడ్గం అంటే ఒక ఎడ్జ్ మన వైపు కూడా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లు వాక్యాన్ని తిప్పుతుంటే ఆ ఎడ్జ్ నువ్వు సరిగ్గా హ్యాండిల్ చెప్తే నిన్ను కూడా అది అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. నీకు కూడా తాకి పొడుచుకునే పరిస్థితి ఉంటుంది. 2 edged sword ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ అంటున్నాడు, మరి నీవు నికోలైతులు అలాగనే బిలాము బోధకు నీవు చాలా ప్రభావితం అయిపోయావు అన్నటువంటి మాటలని మనం అక్కడ చూస్తున్నాం. కానీ ఈరోజు మనం చూద్దాం మన క్రిస్టియానిటీ ఎలా ఉంది. ఆర్ వి కాంప్రమైజింగ్ ఫర్ మెనీ థింగ్స్? మన యొక్క విశ్వాసంలో కావచ్చు, మన యొక్క జీవన యాత్రలో కావచ్చు, లేకపోతే వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్, ఏదైనా క్రియ రూపంలోకి వచ్చేటప్పుడు మనం హౌ ఆర్ వి డెమాన్స్ట్రేటింగ్ అవర్ ఫెయిత్ మనం ఆలోచన చేద్దాం. ఆర్ వి లైక్ సాల్ట్ అండ్ లైట్? మనము దేవుడు మన అన్నాడు, యు ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. మీరు రూపాంతరానికి చెందడానికి అలాగనే పరిస్థితులను ప్రజలను రూపాంతరంలోకి నడిపించడానికి మీరు లోకమునకు ఉప్పును లోకమునకు వెలుగై ఉన్నారు. మనకు తెలుసు ఉప్పు, కొంచెం ఉప్పు ఆ కూరనో ఆ వంటకాన్నో అద్భుతంగా రూపాంతరం చెందేటట్లు చేస్తుంది. అలాగనే వెలుగు, చీకటి ఎలాంటి చీకటి ఉన్నా ఆ చీకటిని ఛేదించేది వెలుగు. ఆలోచన చేద్దాం. ఒకవేళ అంటే జస్ట్ ఇట్స్ అన్ ఇమాజినేషన్, ఊహ మాత్రమే. ఒకవేళ మనం అందరం ఇలాగ ఇంటర్నెట్ లో కాకుండా ఫిజికల్ గా ఏదైనా ఒక ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం, కొత్త ప్లేస్, కరెంట్ పోయింది, అంత చీకటి అయిపోయింది, ఎటు పోవాలో తెలియట్లేదు, ఎగ్జిట్ ఎటుందో తెలియట్లేదు. అలాగ ఒక 2-3 అవర్స్ వెక్స్ అయిపోయిన తర్వాత ఎవరో ఎక్కడో ఒక క్యాండిల్ లైట్ ని వెలిగించారు, లేకపోతే టార్చ్ లైట్ లో ఉన్నటువంటి ఆ ఫ్లాష్ లైట్ ని వెలిగించి గుమ్మం వైపు వెళ్ళడం ప్రారంభించారు. అప్పుడు ఆ గదిలో ఏం జరుగుతుంది? ఒకరి తర్వాత ఒకరు లేచి ఆ వెలుగును వెంబడిస్తూ వెళ్ళిపోతారు. ఆ వెలుగును ఎవరు తీసుకెళ్తున్నారు అనేది అప్రస్తుతం. అతనిది ఏ కులం, ఆయన చదువేంటి, ఆయన ఏ దేశస్థుడు, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అప్రస్తుతం. అండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ చేతిలో ఉన్నటువంటి వెలుగును మాత్రమే చూస్తారు, కానీ ఆ మనిషి ఎవరనేది అవసరం లేదు. కాబట్టి వెలుగు అలాగా మనుషులను రూపాంతరంలోనికి వెలుగులోనికి నడిపిస్తారు. దేవుడు మనకు ఆ వరాన్ని ఇచ్చాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ టు లీడ్ పీపుల్. ప్రజలు నడిపించడానికి దేవుని వాక్యము వెలుగై ఉన్నదని మనం చదువుతున్నాం. మనలో వాక్యము ఉంటే మనము ఇతరుల్ని నడిపించగలుగుతాం, ఇతరుల్ని ప్రభావితము చేయగలుగుతాం. కాబట్టి అన్కాంప్రమైజ్డ్ గా, రాజీ పడకుండా ప్రవాహానికి ఎదురీదాలి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు పౌలు. లెట్స్ టేక్ దట్ స్లోగన్ యాజ్ వి లివ్. ఓన్లీ వన్ లైఫ్. దేవుడు మనకి ఒకటే జీవితాన్ని ఇచ్చాడు, కానీ అన్కాంప్రమైజ్డ్ గా మనము ఉండగలుగుతున్నామా లేదా అనేది ఆలోచన చేద్దాం. మరి చాలా మందికి ఈ చేప తెలిసే ఉంటది, ఇలిస్ అనే చేప. ఇలిస్ అనే చేప అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అది పుట్టి సముద్రంలో అది కొన్ని వేల మైళ్ళ దూరం ఈదుకుంటూ భారతదేశానికి వస్తుంది. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అటు నుండి ఎక్కువగా గోదావరి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చేప. నర్సాపూర్, యానం, రాజమండ్రి అక్కడ ఎక్కువగా దొరుకుతుంది. ఇది అటు సముద్రంలో ఉన్నంతసేపు ఇలస చేప అంటారు, ఇంగ్లీష్ లో ఇలిస్ అంటారు. అది ఎప్పుడైతే ఈ యొక్క ఉప్పు జలాల నుండి మధుర జలాలు లేకపోతే కొంచెం తీయటి నది ప్రవాహంలోకి వస్తుందో దీని యొక్క రుచి మారిపోతుంది, దీని యొక్క రేటు కూడా మారిపోతూ ఉంటది. కాబట్టి ఆ ప్రాంతంలో పులసకు చాలా డిమాండ్ ఉంటది. అది ఎక్కడో పుట్టి ఎక్కడి నుండి ఈదుకుంటూ దేవుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహారంగా అది ఇచ్చేస్తా ఉన్నాడు. ఇది ఈ చేపకు చాలా ప్రత్యేకత, చాలా డిమాండ్ ఉంది. బంగ్లాదేశ్ స్టేట్ కి అయితే, బంగ్లాదేశ్ కంట్రీకి అయితే ఇది నేషనల్ సింబల్ ఈ ఫిష్. అయితే ఇది కూడా గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ చేపకు కొన్ని ₹1000 రేటు పెట్టి కొంటా ఉంటారు. పుస్తెలమ్మైనా సరే పులుసు చేప తినాలంట. చాలా ఖరీదైనటువంటి చేప ఇది, చాలా రుచికరంగా ఉంటుంది. నేను ఎప్పుడు నర్సాపూర్ వెళ్ళినా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. ఎక్కువగా ఈ టైంలో దొరుకుతుంది, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటది ఈ చేప. అయితే ఈ చేప ఇంతగా రేటు పెరగడానికి, ఇంత ఖరీదుగా ఉండడానికి, ఇంత రుచిగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇది ప్రవాహానికి ఎదురీదుతుంది. సముద్ర ప్రవాహానికి ఎదురీదుకుంటూ వస్తుంది. ఇది వేలడంత చేప ఉన్న దగ్గర నుండి దీని యొక్క తత్వము ఏమిటంటే స్విమ్మింగ్ అగెన్స్ట్ ద కరెంట్స్ ఆఫ్ ది వేవ్స్. ఆ యొక్క తరంగాలకు ఎదురీస్తూ ఉంటది.
ఆ ఎదురీదడంలో దాని యొక్క బోను, ఫ్లెష్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. అందుకని ఆ ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏమిటో తెలుసా? ఆ చచ్చిన చేప సముద్రం యొక్క సొత్తు. చచ్చిన చేప సముద్రం యొక్క సొత్తు. అంటే చేప చచ్చిపోతే అది ప్రవాహం ఎట్టు కొట్టుకొని పోతే అడ్డే పోతుంది అది. కానీ బ్రతికున్న చేపకు సముద్రం అంతా దాని అబ్బ సొత్తు. ఎందుకంటే ఎదురెత్తుంది అది. నాకు ఈ సముద్రం అంతా నాదే అనుకుంటుంది. కాబట్టి నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు అనుకోండి, చచ్చిన వాడితో సమానం. గాలికి చెదరకొట్టుపోవు పొట్టు వలె ఉంటావు. కీర్తనలు మొదటి భాగంలో చూస్తాం, మొదటి సంకీర్తనలో గాలికి చెదరకొట్టుపోవు పొట్టు వలె ఉంటావు. అక్కడ రెండు ఉంటాయి. ఒకటి పొట్టు, రెండవది చెట్టు. చెట్టు ఎలా ఉంటది? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటున్నాడు. గ్రీన్ అన్నమాట, పుష్కలముగా పచ్చగా ఉంటది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ ప్రవాహాల దగ్గర అది అలాగనే నిలదొక్కుని అది చక్కగా ఫలభరితంగా ఉంటది. అలా కాకుండా పొట్టు అయితే అది కొట్టుకొని పోతుంది. కాబట్టి అన్కాంప్రమైజ్డ్ గా మనము ఉన్నప్పుడు మనం వి విల్ బి లైక్ ద ట్రీ ప్లాంటెడ్ బై ద సైడ్ ఆఫ్ వాటర్స్. ఈ యొక్క చేప వలె మనము ఎదగలుగుతాం. కాబట్టి ఈ బోధలకి మనము పడిపోకూడదు. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది. సైతాను గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి టెక్నిక్ ఏమిటంటే ఈ కన్ఫ్యూజ్ అండ్ దెన్ కన్విన్స్, కరప్ట్, కన్ఫ్యూజ్, ఈ మూడు వాడతాడు. అందుకని ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి రాంగ్ ప్రోపగండా చేయలేదు దేవుని పైన. దేవుడు అలా చెప్పాడు, ఎన్ని అబద్ధాలు ఏమనలేదు. యూజ్ ద వర్డ్. దేవుడు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్న నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలిపెట్టి, ఇది అబద్ధం అని చెప్పలేదు వాడు, నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలిపెట్టేశాడు. సో కన్ఫ్యూజ్డ్. సో ఈ యొక్క పరిస్థితి పాపము అనే దాన్ని వాడు ఎంటర్ చేయడానికి కన్ఫ్యూజ్డ్. ఆదాము అవ్వను ఇది నిజమా అని ఒక క్వశ్చన్ వేయడంతో ఎవ్రీథింగ్ గాట్ కొలాప్స్డ్. కాబట్టి ఆలోచన చేద్దాం మనం. ఈ రోజు ప్రపంచం కూడా ఇచ్చే ప్యాకేజెస్, లేకపోతే ఈవెన్ విత్ ఇన్ క్రిస్టియానిటీ ఇలాంటి బిలాము బోధలు, నికోలైతుల బోధల్లో చక్కగా డైవర్షన్, ప్రాస్పరిటీ గాస్పుల్ అంటారు. ఓన్లీ దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఉండాలి, వీ షుడ్ ఆల్ బి ప్రాస్పరస్ కాదంటే, బట్ దట్స్ నాట్ హోలిస్టిక్ అప్రోచ్. కొన్ని సంఘాలు ఇవే చెప్తాయి, నువ్వు పుట్టిందే దీవించబడ్డానికి, శ్రమ అనేది లేదు. యా, అలాంటి కొన్ని బోధలు మనం చూస్తాం. ప్రాస్పరిటీ థియోలాజియన్స్ అంటాం. కొన్ని చోట్ల మొత్తానికే పక్కకి డైవర్ట్ అయిపోతారు. హోలిస్టిక్ గా బైబిల్ ని చూడడం లేదు. ఈ మిస్ఇంటర్ప్రిటేషన్స్ కి తావిస్తున్నారు. ఎందుకంటే బికాస్ బిలీవర్స్ ఆర్ నాట్ ఎక్విప్డ్. దేవుని వాక్యం మనం తరువుగా చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం చక్కగా ఈ హెర్మన్యూటిక్స్ మీద దృష్టి పెట్టినప్పుడు కమెంటరీస్ వాడి, కాంకరెన్స్ వాడి, కొన్నిసార్లు డిక్షనరీస్ వాడి, వీటి ద్వారా మనము మంచిగా ఎక్విప్ అవ్వగలుగుతాం. కాబట్టి ఆలోచన చేద్దాం మనం, దేవుని వాక్యం రెండంచుల వాడి అనే ఖడ్గాన్ని మనము ఎలాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము అని. దేవుడు ఒకసారి మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఈ చివరి రోజుల్లో మనం అన్కాంప్రమైజ్డ్ గా, కమ్ వాట్ మే, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని వాక్యాన్ని స్వచ్ఛంగా, అంటే ఇంక వేరే హిడెన్ ఎజెండా లేకుండా దాన్ని నేను అనుసరిస్తాను, దాని కొరకు నేను నిలబడతాను. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఈవెన్ నాకు పర్సిక్యూషన్ రావచ్చు, లేకపోతే నాకు బీదరికమే రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వాంట్ టు స్టాండ్ స్టిల్ అండ్ గాడ్స్ వర్డ్ అనుకున్నప్పుడే దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు ఏంటో ఆ చివరి వచనాల్లో మనం చూద్దాం. మారు మనసు పొందమన్నాడు దేవుడు ఇస్తున్నటువంటి వార్నింగ్. రిపెంట్ ఈస్ గివ్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్టర్ ఆపర్చునిటీ. కాబట్టి ఆలోచన చేద్దాం, నువ్వు మారు మనసు పొందాలి. వి నీడ్ టు రిపెంట్. దేవునికి ఇష్టమైనటువంటి ఒక ప్రక్రియ అది, మారు మనసు పొందడం. మారు మనసు పొంది లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత యుద్ధం చేస్తానన్నాడు. రెండంచులు వాడి అని ఖడ్గం, ఆయన నోట నుండి వచ్చి ఖడ్గము చేత అంటాడు. ఆయన ఈ మాట ఎందుకు అంటాడంటే, అక్కడ మీకు 12 lakhs వాల్యూమ్స్ ఉన్నాయి లైబ్రరీస్ లో, ఆ వర్డ్స్ కంటే పవర్ఫుల్ వర్డ్. మై వర్డ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద క్రియేషన్ ఇట్స్. ఎందుకంటే మాట ద్వారా ఆయన యొక్క సృష్టిని ఆయన నిర్మించాడు. మాట ద్వారానే దేవుడు ఆ రోజు తుఫాన్ని ఆపేయగలిగాడు. మాట ద్వారానే దేవుడు చచ్చిపోయిన వారిని కూడా ఆయన లేపగలిగాడు. మాట ద్వారానే స్వస్థపరచగలిగాడు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మాటలు, ఆ లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే ఆ జ్ఞానం కావచ్చు, దానిని మించినది నా మాట.
అది 2 అంచుల వాడి అయిన ఖడ్గం. నా నోట నుండి వచ్చేటువంటి మాట చేత నీవు నాశనం అయిపోతావు. ఈ మాటను, దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. దావార్ అంటాం హీబ్రూలో, గ్రీక్ లో లోగోస్ అంటాం. ఈ మాటలు ఆయన విడుదల చేసినప్పుడు ఆయన అక్కడ వెలుగు కమ్మని పలుకగా అక్కడ వెలుగు కలిగారు. లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు అక్కడ లైట్ వచ్చింది. ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించడానికి మాటను వాడాడు. అలాగనే అద్భుతాలు చేయడానికి, అలాగనే ఆయన స్వస్థతలు చేయడానికి, చనిపోయిన వారిని లేపడానికి ఆయన మాటను మాట్లాడు. ఇప్పుడు అదే ఖడ్గంతో నేను యుద్ధం చేస్తానన్నాడు. చేస్తే ఎక్కడ తట్టుకోగలుగుతాం? ఇఫ్ హి రిలీజెస్ ది స్వర్డ్ ఆఫ్ హిస్ వర్డ్, ఆయన మాట అనే ఖడ్గాన్ని ఆయన కనుక రిలీజ్ చేస్తే, నా నోట నుంచి ఖడ్గము చేత, దేవుని యొక్క మాట ఖడ్గం అంట. హిస్ వర్డ్ ఇస్ స్వర్డ్, దాని చేత నేను యుద్ధం చేస్తాను. చేస్తే మనం నిలవజాలం. తర్వాత సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. మళ్ళీ మనం అర్థం చేసుకుందాం. దోస్ హు హ్యావ్ ఇయర్స్, అంటే ఫిజికల్ ఇయర్స్ కాదు, an ear of understanding కదా, ఆత్మీయమైనటువంటి చెవులు, ఆలోచన అర్థం చేసుకోగలిగినటువంటి చెవులు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినును గాక. మళ్ళా ఈ టైటిల్ ఇక్కడ వాడుతున్నాడు, జయించువానికి, వన్ హు ఓవర్కమ్స్. ఈ పరిస్థితులన్నీ కూడా జయించువానికి, విన్నర్, విక్టోరియస్ పర్సన్, వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం ఏమిటంటే మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. మన్నా మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో మరి ఇశ్రాయేలీయుల విల్డర్నెస్ లో మన్నాతో పోషించాడు. ఇట్స్ ఎ డివైన్ ఫుడ్. మనం కీర్తనలో కూడా చూస్తాం, ఏంజల్స్ తినేటువంటి ఫుడ్ అని. కాబట్టి మరుగై ఉన్నటువంటి మన్నా, ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆదేశం ఏమిటంటే, యాజ్ అ మెమరీ, ఈ పాట్ ఆఫ్ మన్నా, ఈ కుండను పెట్టమన్నాడు ప్రయాణంలో. ఎందుకంటే నీ తర్వాత తరం వాళ్ళు ఇది ఏంటి అని అడిగితే నువ్వు చెప్పడానికి ఇట్స్ ఎ సింబల్, ఏ మెమరీ సింబల్. మరి హెవెన్లీ మన్నా అంటే ఆ రోజు వాళ్ళకి ఆ ఫుడ్ ఇచ్చాడు. బట్ యేసు ప్రభుయే, హీ వాజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన నేనే జీవాహారాన్ని. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నీకు నేను ఇచ్చేటువంటి ఆహారం ఎలాంటిదో తెలుసా? యూ విల్ నెవర్ హంగర్ అగైన్ అండ్ యూ విల్ నెవర్ థర్స్ట్ అగైన్. అలా తృప్తి పరిచేది నీ కోరికలు, నీ డిజైర్స్ అన్నిటికీ ఇంక ఎండ్ అనమాట. కంప్లీట్ కంటెంట్మెంట్ వచ్చేసేటువంటి ఆ మన్నాని నీకు నేను ఇస్తాను. అప్పుడు యూ విల్ నెవర్ హంగర్, యూ విల్ నెవర్ థర్స్ట్. అలాంటి డివైన్ ఫుడ్ చేత నీకు నేను నిన్ను సంతృప్తి పరుస్తాను అనే వాగ్దానాన్ని ఇస్తాడు. హెవెన్లీ మన్నా, హిస్ వర్డ్ ఈజ్ అవర్ మన్నా. ఆ తర్వాత హీఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. దేవుడు ఆ యొక్క సమృద్ధి జీవితాన్ని, సమృద్ధి ఆహారాన్ని ఇచ్చి మనలను పోషిస్తాను అన్నాడు. ఎప్పుడంటే అన్కాంప్రమైజ్డ్ గా ఉన్నప్పుడు, రాజీ పడకుండా ఉన్నప్పుడు, జయించువానిగా ఉండాలి. యూ షుడ్ బి ఏ విక్టోరియస్ పర్సన్. ఆ తర్వాత మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఈ రోమన్ కల్చర్ లో కానీ, హెబ్రే కల్చర్ లో కానీ 2 రాళ్ళు ఉంటాయి. మన పాత నిబంధనలో కూడా చూస్తే ఉమీము, తుమీము అంటాం కదా. ఉరిమ్ అండ్ తుమీమ్ అనేటువంటి మాటలను మనం చూస్తాం. ఎఫోదు వస్త్రాల్లో ఉంటాయి. బ్లాక్ స్టోన్ ఒకటి, వైట్ స్టోన్ ఒకటి. వైట్ స్టోన్ ఏమిటంటే జడ్జ్మెంట్ టైంలో, తీర్పు తీర్చేటప్పుడు వైట్ స్టోన్ ఎప్పుడు ఇస్తారంటే, యు ఆర్ ఇన్నోసెంట్, నీవు నిర్దోషిగా నీవు యొక్క జడ్జ్మెంట్ లో నిలబడుతున్నప్పుడు వాళ్ళకి వైట్ స్టోన్ ఇస్తారు. నీవు తప్పు చేసావు, యు ఆర్ గిల్టీ అని చెప్పినప్పుడు బ్లాక్ స్టోన్ చూపిస్తారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వైట్ స్టోన్ ఇస్తానంటాడు. ఈ తెల్ల రాయి అంటే నీవు ఇన్నోసెంట్ గా తీర్పు తీర్చబడతావు, అండ్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఇటర్నిటీ. ఇచ్చినప్పుడు ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటది అంటాడు. ఇది కూడా మన కల్చర్ లో చూస్తే, ఈ ఒలింపిక్ గేమ్స్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ యొక్క మెడల్స్ లో, అప్పట్లో మెడల్స్ లోనో, ఆ యొక్క వ్రీత్ లోనో వాళ్ళకి అప్పట్లో ఈ ఆకులతో ఇచ్చేటువంటి ఈ మెడల్స్ ఉండేవి. అక్కడెక్కడో ఈ రాజు ఏం చేసాడు అంటే, పర్సనలైజ్డ్ గా ఒక మాట రాసేవాడు అతని గురించి, ఫేవరబుల్ గా కొన్ని వర్డ్స్ రాసేవాడు అనమాట, మెచ్చుకుంటూ. అది ఎవరికి కనపడేది కాదు. ఎవడైతే విన్నారో వాడు ఒక్కడికి అర్థమయ్యేది. మళ్ళా వాడి దగ్గర ఎవరైనా అపహరించి పట్టుపోతే వాడు తెలియదు దాని మీద ఏం రాశాడు. ఉదాహరణకి బియ్యం గింజ పైన రాస్తారు ఆర్ట్, అది ఎప్పుడు చూడగలుగుతాం? మళ్ళా అదేదో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకున్నప్పుడే రాస్తాం. ఇది ఒక కల్చర్. అయితే దేవుడు ఆ రాతి మీద ఒక క్రొత్త పేరు ఉండును అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, హీ వాంట్స్ ఇట్ టు బి ఎ పర్సనల్ ఫేవర్. ఆ రాతి మీద నీ పేరు నేను రాస్తాను అంటే, హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ నేమ్. మనం యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అలాగ పేర్లు మార్చడం మనం చూసాం. అలానే మనము పాత నిబంధనలు అబ్రాహాం నీ దేవుడు అబ్రహాముగా మార్చాడు. పిల్లలు లేనటువంటి అబ్రాహాం పేరుని ఎప్పుడైతే దేవుడు అబ్రహాంగా మార్చాడో, అనేక జనములకు తండ్రిగా ఆయన బిరుదుని పొందాడు. అలాగనే పేతుర్ని, వంకే పేతుర్ని, అవిశ్వాసంగా ఉన్నటువంటి పేతుర్ని దేవుడు ఆయన బండగా, పెట్రోస్ ద రాక్ గా మార్చాడు.
జేమ్స్ అండ్ జాన్, యోహాను యాకోబుని దేవుడు ఏమని పిలుచుకున్నాడు? సన్స్ ఆఫ్ బోయనెరస్, అంటే థండర్, సన్స్ ఆఫ్ థండర్ అన్నాడు. అంటే మేబీ గుడ్ ప్రీచర్స్, ఫైరీ ప్రీచర్స్ అని అర్థం. అలా దేవుడు మన బైబిల్లో కూడా అలాగ పేర్లు మార్చడం చూసాడు. అక్కడ పరలోకంలో కూడా we don't know what name and new identity God will give us. మనకు క్రొత్త ఆయన యొక్క ఐడెంటిటీ దేవుడు మనకి ఇస్తాడు, ఆ పేరు రాసిస్తాడు. పొందిన వానికే గాని మరి ఎవరికి తెలిసే పర్సనల్ ఫేవర్ అన్నమాట. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి లివింగ్ అన్కాంప్రమైజ్డ్ హెల్ప్స్ us టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ అన్ని విషయాల్ని మనం పొందుకోవాలంటే మన జీవితంలో అన్కాంప్రమైజ్డ్ గా మనము ఉండగలం. ఒకవేళ మనము కాంప్రమైజ్ అవుతున్నటువంటి క్రిస్టియన్స్ గా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క ఉగ్రత తప్ప మరి ఏది మనకి మిగలదు. కనుక ఆలోచన చేద్దాం, ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మనం ఎక్కడ పడితే అక్కడ కొన్నిసార్లు రాజీ పడిపోతున్నాం. రాజీ పడని క్రైస్తవ్యం మనం జీవించగలుగుతున్నామా లేదా అనేది ఆలోచన చేద్దాం. చివరిగా ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. దీని పేరు స్టూట్. ఈ జంతువు పేరు స్టూట్. ఎర్మైన్ అని కూడా అంటారు. ఎక్కువ నార్త్ అమెరికాలో ఉంటుంది. ఇది ఆ రోజుల్లో రాయల్ ఫ్యామిలీస్ ఇంగ్లాండ్ లో, యూరోప్ లో వాళ్ళ రోప్స్ లోకి, వాళ్ళ బట్టల్లోకి వేడి పుట్టించడానికి ఈ యొక్క స్టూట్ ఎర్మైన్ నుండి వచ్చేటువంటి ఫర్ని, బొచ్చుని వాడేవారు. ఇది గొర్రె బొచ్చు కంటే ఉష్ణాన్ని ఎక్కువ ఇస్తుంది. ఇది చాలా ఖరీదైంది. ఈ స్టోట్ ఎర్మైన్ అనే జంతువు కుందేలంత సైజులో ఉంటది. బొచ్చు కుక్క లాంటి చక్కటి జుట్టు ఉంటది. ఆ ఫర్ రంధ్రాల్లో జీవిస్తా ఉంటుంది. ఇట్ లివ్స్ ఇన్ బరోస్, స్వరంగాల్లో. దీనిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అది ఆహారం కొరకు బయటకు వచ్చినప్పుడే దాన్ని చూసి దాన్ని తరిమి పట్టుకోవాలి. అయితే హంటర్ ఒక టెక్నిక్ వాడతాడు. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఈ జంతువు బయటకు వచ్చినప్పుడు వాడి దగ్గర ఉన్న హంటింగ్ డాగ్ ని దీని మీదకి వదిలిపెడతాడు. అది తరుముతా ఉంటది. ఈ స్టోట్ లేక తెర్మైన్ ఇది పరిగెడతా ఉంటది. పరిగెట్టి ప్రమాదం వచ్చినప్పుడు రంధ్రంలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే రంధ్రం దగ్గర ఈ హంటరు వాడు కాపలా కాస్తాడు. ఎందుకు? దాన్ని పట్టుకోవడానికి కాదు, పట్టుకునే అవకాశం మీద జారిపోతారు. కానీ ఎక్కడ రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడ దీని నివాసాలు ఉన్నాయో అని వాడు అనుకుంటాడో, ఇది అటువైపు పరిగెట్టుకు వస్తుంది. ఎందుకంటే కుక్క తరుముతుంది కాబట్టి అటు వస్తుందని వాడికి తెలిసి ఆ రంధ్రాల దగ్గర వీడు చేసే పని ఏంటంటే చెత్త పెంట పట్టుకొని ఉంటాడు బకెట్ల నిండా. కరెక్ట్ గా రంధ్రం ముందు పెంట వేసేస్తా ఉంటాడు, చెత్తనేసేస్తా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? దీనికి ఉన్న వీక్నెస్ ఏంటంటే అది ఎంత ఎలా పరిగెట్టినా దాని పొట్ట భాగానికి ఉన్న జుట్టుకి ఇంత కూడా మట్టి గాని మురుగు గాని అంటించుకోదట. ఇక్కడ పెంట ఉంది. ఈ పెంట దాటి వెళ్తే ఇది మలినమైపోతుంది. సరే వెనక్కి తిరిగి చూస్తుంది, మళ్ళీ వెనక్కి పారిపోతుంది. అక్కడ కుక్క ఉంటుంది. ముందు నుయ్యి వెనకాల గొయ్యి. మనం ఉంటే ఏం చేస్తాం? ఒక్కసారే కదా ఇది పెంట అంటించుకుని వెళ్ళిపోదాం, బతికి బట్ట కట్టాక వచ్చే సండేనో సాటర్డేనో మళ్ళీ ఆన్లైన్లో సాక్ష్యం చెప్దాం అనుకుంటాం. మళ్ళీ పాపం చేసేద్దాం. అది వాట్ ఎవర్ ఇన్ ఇట్ మేబీ. కానీ ఈ జంతువు ఏం చేస్తుంది తెలుసా? ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను మాత్రం పెంట అంటించుకొని ఆ రంధ్రంలోకి వెళ్ళి నా ప్రాణం కాపాడుకోను అని అలా చిక్కుపడిపోతాడు. ఒక జంతువుకి అంత పట్టుదల, అంత ఛాలెంజ్ ఉంటే ఐ షుడ్ నెవర్ బి కాంప్రమైజ్డ్ అని మరి నీకు నాకు ఇంకెంత రోషము పౌరుషము. బికాస్ వీ సర్వ్ ఎ జెలస్ గాడ్. ఆలోచన చేద్దాం. రాజీ పడిపోతున్నాం మేము, చివరికి నిత్యత్వాన్నే కోల్పోతాం. ఈ లోకంలో టెంపరీ బెనిఫిట్స్ ఉండొచ్చేమో కానీ బట్ ఇటర్నల్లీ వీ విల్ బి లూజర్స్. కాబట్టి జయించు వాళ్ళముగా ఉండాలంటే వాక్యాన్ని అర్థం చేసుకొని రెండంచుల వాడి అయిన ఖడ్గాన్ని మన జీవితాల్లో మనం వాడగలిగినప్పుడు జయించు వారిగా ఉంటాం. పరలోకపు మన్నా చేత తృప్తి పరచబడతాం. దేవుడిచ్చే బహుమానం ఆ రాయి యువర్ ఇన్నోసెంట్ అని తీర్పు తీర్చి నిత్యత్వంలో దేవుడు మనకు క్రొత్త ఐడెంటిటీ, ఆ స్థానం ఇచ్చి మనకు దేవుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునికి మన యొక్క జీవితాలు మరి ఒకసారి పునః పరిశీలన చేసుకుంటూ సమర్పించుకుందాం. ఈ జంతువుకి ఎంత రోషం ఉంటే నేను కూడా కమ్ వాట్ మే, నేను ఎప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వను. ఐ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ ట్రాక్ అనేటువంటి ఆ యొక్క మనం కమిట్మెంట్ తీసుకుందాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవా, పెర్గమము సంఘానికి నీవు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి అయ్యా, మరి మా జీవితాల్లో మరి ఒకసారి మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి నేను ఈ యొక్క సందర్భాన్ని మాకు అనుగ్రహించారని నమ్ముతూ నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అవునయ్యా, మరి కల్చర్ పేరుతో, ఆచారాల పేరుతో, సాంప్రదాయాల పేరుతో, నైనా మరి అపోహల పేరుతో, ప్రభా మూఢనమ్మకాల పేరుతో మేము రాజీ పడిపోతున్నామేమో. మమ్మల్ని ఒకసారి పరీక్షించుకోవడానికి నైనా మాకు ఇచ్చిన సందర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో స్వామి, రాజీ పడని నేను క్రైస్తవులముగా రాజీ పడనటువంటి విశ్వాసంతో
నైనా మేము జీవించడానికి నీ యొక్క అభిషేకాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పరలోకపు మన్నా, తెల్లని రాయి, ఆ రాయి పైన మా యొక్క పేరు, మాకు ఇవ్వబడుతున్న క్రొత్త ఐడెంటిటీ, వీటన్నిటి కొరకు మేము నిరీక్షణతో ఇంతకాలం బ్రతికి ఉన్నాం స్వామి. ప్రభా, మరి ఇంకను కొనసాగించడానికి, రాజీ పడకుండా స్థిరముగా మేము ఇంకను బ్రతకడానికి నీ యొక్క సహాయం అందరికి అనుగ్రహించమని, నీ వాక్యం ద్వారా మా బ్రతుకులకు కావాల్సిన దీవెనలను మాకు విడుదల చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.